అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తతలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ముగ్గురి కంటే జనం గుమికూడరాదని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదులతో 79 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు. అదే సమయంలో నేతిగుట్లపల్లె ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని రైతులతో కలిసి టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్లారు. ఇదే సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీల నేతలు రాళ్లు, కర్రలు, కుర్చీలు, బాటిల్స్తో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 12 మందికి పార్టీల కార్యకర్తలు, ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. అంతేకాదు ఎంపీ మిథున్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనానికి నిప్పు పెట్టారు.